హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫామ్లో అన్నీ వచ్చేసినాయి. కొత్తిమీర కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పక్క మనం ఏ అయితే విత్తనాలు వేసినామో అవన్నీ మొలకలు ఎత్తినాయి. నేను మొన్న నాటినా కదా క్యారెట్ ఒకటి వచ్చింది అని, మిగతాటి నాటినేటి కూడా మొలకలు వచ్చేసినాయి. చిక్కుడు, సిర్రాకు, గోవాకు, పాలాకు అన్ని మొలకలు వచ్చినాయి. ఇప్పుడు అన్నీ బాగా కనపడతాండే ఏ అయితే ఏడాడు వచ్చినాయో. కానైతే ఇంగరంత ఎత్తు పెరిగినాయి. ఆడాడ పడుడు చెట్లు, టమోటా చెట్లు పడినాయి. నేనైతే కొన్ని నాటినాను, కొన్ని వాటికి అయ్యే పడినాయి. ఇంకా ఈ పక్క అయితే పాలాకు కూడా బాగా ఎగురేసింది, గోవాకు బాగా ఎగురేసింది. సన్న సన్న గింజలు అన్నీ నాటినాం కదా రకరకాలవి, అన్నీ వచ్చేసినాయి. మెంతాకు చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. నేను చాలా మెంతులు వేసినాను, అందుకే ఆకు చిక్కగా వచ్చేసింది, బాగా వచ్చింది. మెంతాకు పీక్కుందామని పోయినాను, అందుకోసమే నీళ్లు రాకముందు పోతే తొందరగా పీకేయచ్చు అని పోయినాను. ఇది ఇప్పటికే జానడెత్తు పెరిగింది, ఇంక 2 రోజులు పోతే ముదిరిపోయి పండుబారిపోద్ది, రుచి ఉండదని పీకడానికని పోయినాను. ఇదంతా పీకి ఏం చేసినాను నెక్స్ట్ షాట్లో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.